పని చేయించుకోలేకపోతా ఉన్నామట. నిజమే మరి. నీలాగా అధికారులు కాలు ముక్కించుకోలేకపోతా ఉన్నాం. నీలాగా అధికారులు నిర్బంధంలో పెట్టి భయపెట్టించి జీవోలు తీసుకోలేకపోతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలన చేస్తూ ఉన్నాం. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడ అని అడుగుతా ఉన్నాం. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా? వరదలతో వచ్చినావా? ప్రజల కష్ట సుఖాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్ట సుఖాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తలే ముఖం చాటేసిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందనే మాట చెప్తా ఉన్నాను.